నమస్తే వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు ఏ ఇతర నష్టాలకైనా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసియా పెసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా ఎంపికైన పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ధర్నా పరిస్థితి ఉంటే ఎరువులు యూరియా పొటాష్ కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు వంట సామాగ్రి కోసం 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తులు పంపిణీ చేపడతామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటిని నిర్మిస్తామని, ఆటో సైకిల్ రిక్షా పాడైతే 10,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏదో 2,500 2,500 చాలు కాబట్టి కనీసం బట్టల కోసం వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు గాని ఆడవాళ్ళకు గాని అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ గాని దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే 10,000 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు గాని లేకపోతే సైకిల్ రిక్షాలు గాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. ప్రకాశం బ్యారేజీలో వేగవంతంగా జరుగుతున్న బోట్ల తొలగింపు పనులను గురువారం ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. బోట్ల వెలికితీతలో ఏదో ఒక అంతరాయం వస్తుందన్నారు. ఇప్పటికే కాకినాడ, విశాఖ నుండి 2 టీంల డ్రైవర్ సాయంతో పనులు జరుగుతున్నాయి. బోట్లను లాగడానికి సాయంత్రం నుండి కాకినాడకు చెందిన అబ్బులు టీంను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. బోట్లను బయటకు తీయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు. దీన్ని హ్యాంగ్ చేద్దాం సార్, పైకి లేదు పైకి లేపుదాం సార్. ఈ కప్పింగ్ ఎక్కడైనా తీసుకెళ్తాం. బ్యారేజీని వరద సమయంలో ఢీకొన్నటువంటి ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఏదైతే ఆ బోట్ అనేది ఒక్కొక్కటి 40 టన్నుల సుమారు వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు 50 టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లంకెపడి ఉండడంతో ఒకదాన్ని మూవ్ చేయాలనంటే మూడింటిని మూవ్ చేయాలి అంటే దగ్గర 100-120 టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో మరి ఏదైతే నిన్న విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్స్ని తీసుకుని వచ్చి మరి దాన్ని కటింగ్ చేస్తూ బోట్ను కూడా 2గా కట్ చేసి తద్వారా ఈజీగా కొంచెం వెలికి తీయించనే ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఏదైతే బోటు ఏదైతే ఉందో కింద ఐరన్ షీట్ ఉండడం, అదేవిధంగా డబుల్ లైనింగ్ ఉండడంతో మరి 10-12 అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా 70% వరకు కూడా కటింగ్ అవినట్టు పరిస్థితి. ఇంకా 8-10 మీటర్స్ వరకు ఉండొచ్చు వాటర్లో అంటూ ఉన్నారు. అంటే ఈవినింగ్కి క్లియర్ అవుతుందేమో అని ఆ కటింగ్ చెప్పడం జరుగుతుంది. అది పూర్తవుతే అది 2 బోట్లు 2 ముక్కల కింద చేసినట్లయితే దాన్ని మనం లిఫ్ట్ చేయడానికి ఆ లంకెలు ఏవైతే ఉన్నాయో ఒకదాని నుంచి తొలగించడానికి అవకాశం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది సింగిల్ బోట్ అయితే ఈజీగా దాన్ని కిందకి పంపించేయచ్చు. కాకపోతే అది ఒకదానికోటి లంకి పడి ఉండడం, అది కూడా ఏదైతే ఒకదాని మీద ఎక్కి ఒకదాని మీద ఉండడం,
ఏదైతే ఐరన్ కూడా బలంగా దానికి డబల్ లైన్స్ ఉండడం, కింద ప్లేట్స్ ఉండడం, కటింగ్ అన్నీ కూడా లేట్ అవుతున్నాయి. పనిని మాత్రం ఆపకుండా 2 అవర్స్ పోతే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ 2 అవర్స్ మళ్ళీ వాళ్ళకి ప్రోటోకాల్ రెస్ట్ అవ్వాలి. ఎందుకంటే అంత డెప్త్లో వాటర్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు బ్లడ్లో కానీ బాడీలో కానీ కండిషన్స్ అన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇట్లా గ్యాప్ లేకుండా బ్యాచ్లు మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చని భావిస్తున్నాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వయసు 72 కన్ను మూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆగస్టు 19న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన సీతారాం ఏచూరి స్వస్థలం కాకినాడ. పూర్తి పేరు ఏచూరి సీతారామరావు. 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి ఉమ్మడి ఏపీ మాజీ సిఎస్ మోహన్ కందాకు ఏచూరి మేనల్లుడు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, మానవత్వంతో విరాళాలు వెల్లువెత్తుతున్నాయని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ 1,75,000 సీఎం రిలీఫ్ ఫండ్కు అందించడం జరిగింది. అనంతరం తణుకు క్యాంప్ కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సామాన్యులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో చెక్కుల రూపంలో విరాళాలు అందిస్తున్నారని అన్నారు. ఇటువంటి విపత్కర సమయంలో మానవత్వం చాటుకోవడం అభినందనీయమని కొనియాడారు. మరోవైపు విజయవాడ వరదలు మానవ తప్పిదమంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఖండించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బాధ్యతారాహిత్యంగా జగన్ మాట్లాడుతున్నారని, ప్రకాశం బ్యారేజ్ను కూల్చేందుకు వైసీపీ నాయకులు భారీ కుట్రకు తెరలేపారని, మాజీ ఎంపీ నందిగం సురేష్ కనుసన్నల్లో 5 బోట్లతో బ్యారేజీపై దాడికి యత్నం చేయడం సిగ్గుచేటని, కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరులో మార్పు రాలేదని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు వరద బాధితులకు సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు సాయం చేసేందుకు తణుకు నియోజకవర్గం నుంచి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావడం అభినంది. ఈరోజు ప్రభుత్వానికి అందించడానికి పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడినటువంటి కష్టాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించారు. 10 రోజులుగా అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేసి నిరంతరం కూడా అధికారులతో, ప్రజాప్రతినిధులతో, అక్కడ ఉన్నటువంటి టీమ్స్తో, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి అక్కడ ఇమీడియట్ రిలీఫ్ వచ్చే విధంగా, బాధితులందరినీ కూడా ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 10 రోజులుగా అక్కడ ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈరోజు 10 రోజుల తర్వాత చూస్తే అక్కడంతా కూడా నార్మాలిటీకి వచ్చి పరిస్థితులన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనపడింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా చేతుకరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనందరం కూడా చూస్తే అక్కడ పెద్ద విపత్తు సంభవిస్తే దాన్ని మ్యాన్మేడ్ వరదలని చెప్తాడు, లేకపోతే బుడమేరు కావాలని ముంచేశారని చెప్తాడు. ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుసన్నల్లో ఈరోజు 5 బోట్లు 4 బోట్లు కట్టేసి ప్రకాశం బ్యారేజ్ మీద కుదిరి బ్యారేజ్ను కోల్చడానికి కూడా ప్రణాళిక ఏర్పరిచి 1,00,000 మందిని నిరాశ్రయాలు చేయాలని ఒక ప్రణాళికతో వారు చేసినటువంటి చర్యలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించారు. నర్సాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్యాలయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మాయ మాటలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.
యూట్యూబ్ ఛానళ్లను చూస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నుల్లో వణుకు పుడుతుంది అన్నారు. ఏ గ్రామంలో వెళ్లి చూసినా పూర్తిగా రుణమాఫీ కాలేదని, ప్రజలు కాంగ్రెస్ నాయకులను రూముల్లో వేసి తాళాలు వేస్తున్నారని అన్నారు. 10 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పట్టణాలను, గ్రామాలను గాలికి వదిలేసి హైడ్రా పేరిట హైటెక్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, బోగా శేఖర్, సారా గౌడ్, పంబాల భిక్షపతి, జ్ఞానేశ్వర్, సత్యం గౌడ్, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డెలివరీలు తగ్గినాయి. ఆనాడు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువైతే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కూడా తగ్గినాయి. జ్వరం వచ్చిందని దవాఖానకు పోతే ఎర్ర గోళీ, పచ్చ గోళీ ఇస్తున్నారు, మిగతా గోళీలు బయటకు రాస్తున్నారు. గోళీలు ఏమంటున్నారు దవాఖానలలో. పట్టణాల్లో మా అశోక్ గౌడ్ని అడిగిన, ఇప్పుడే మా నయీంని అడిగిన, 10 నెలలు అయింది మున్సిపాలిటీకి ₹1 వస్తలేదు. కేసీఆర్ ఉండగా పట్టణ ప్రగతి పేరు మీద ప్రతి నెల మున్సిపాలిటీలకు డబ్బులు వచ్చేది. పట్టణాలకు నిధుల విడుదల ఆగమైపోయినాయి పట్టణాలు. అంటే ప్రభుత్వం గ్రామాలను, పట్టణాలను గాలికి వదిలేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైడ్రా పేరున డ్రామాలు చేస్తుండ్రు, ప్రజల దృష్టి మరల్చుతా ఉన్నారు తప్ప పరిపాలన గాలికి ప్లేటు మార్చినావు. ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు నువ్వు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోతివి, రుణమాఫీ అయిపోయిందంటివి. నర్సాపూర్లో ఏ ఊరికి పోదాం రుణమాఫీ అయిందేమో అడుగుదామా? నర్సాపూర్లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామా? ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లేసి తాళం వేసారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలో వేసి తాళాలు ఇస్తున్నారు ప్రజలు. నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్తివి. 15 ఆగస్టులో రుణమాఫీ కాకపాయే. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలోకి పోతే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మీ తొందరపాటు వల్ల. కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సబ్ సూపరింటెండెంట్ రవికుమార్ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక మహీంద్రా జైల్లో వాహనంలో 30 బాక్సులు కర్ణాటక తరలిస్తుండగా వారిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందని సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. ఆ ఇద్దరు ముద్దాయిలు ఒక ప్రణాళిక ప్రకారం మద్యం బాక్సులు అమ్ముకోవడానికి తీసుకొని పోతా ఉంటే మా సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుబడినటువంటి 30 బాక్సుల మద్యం, ఒక కారు మొత్తం విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని అన్నారు. ఈ కర్ణాటక మద్యాన్ని స్టోర్ చేయడం కానీ అమ్మటం కానీ చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడి కఠిన చర్యలు తీసుకోబడతాయని, ఎవరు కూడా ఇటువంటి వాటికి ఆశపడి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని పత్రికాముఖంగా సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మనకు రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్ పోస్ట్ దగ్గర మనము వాహనాలు తనిఖీ చేయి ఒక మహీంద్రా జైలో అనేటటువంటి వెహికల్ నందు 30 బాక్సుల కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు. తరలించుతున్నటువంటి వ్యక్తి తాండా మంత్రాలయం మండలం వచ్చేసి రమేష్, ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి. ఇక్కడనే నాగలాపురం అనే విలేజ్ ఉంది, అది పెద్ద కడుపూరు మండలం కిందికి వస్తుంది. బార్డర్ మనకు కోసిగికి, మనకు ఎమ్మిగనూరు స్టేషన్కు. ఆ పెద్ద కడుపూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని
ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపి సుమారు 4 లక్షల విలువ ఉంటుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి. మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే, ఇట్లాంటి అక్రమ నేరాల జోలికి పోయి అక్రమ మద్యాన్ని స్టాక్ చేయడము, అమ్మటము ఇట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళు తర్వాత కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దాడిలో పాల్గొన్నటువంటి చెక్ పోస్ట్ సిబ్బందికి మరియు మా సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవరెడ్డి. తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా భీమవరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ కృష్ణ బలిజ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు గంట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి ఎన్డీఏ కూటమి నాయకులకు తినిపించారు. అనంతరం సీతారామలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా గంట త్రిమూర్తుల ఆధ్వర్యంలో భీమవరంలోని 3 అన్నా క్యాంటీన్లో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజీబాబు మాట్లాడుతూ, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన తోట సీతారామలక్ష్మి కుల మతాలకు అతీతంగా నీతి నిజాయితీలతో నిస్వార్థ ప్రజాసేవ పరురాలని, సీతారామలక్ష్మి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్ లో 3 అన్నా క్యాంటీన్ లో కూడా మన బీసీసీఎల్ కృష్ణ బలిజీ సాధికార సంఘం పశ్చిమ తెలుగుదేశం సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు, పాలిట్ బ్యూరో సభ్యురాలైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఆవిడ పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్ అన్నిటిలో కూడా 3 క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయటం జరిగింది. మరి భగవంతుడు ఆవిడికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నుండు నూరేళ్ళు ఉండాలని, అన్ని రంగాల్లో ఆవిడ ముందుకు రావాలని, మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు బర్త్డే సందర్భంగా భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా, అలాగే గురుగారిల్లు మెంటే పార్థసారథి గారు, అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే చంద్రశేఖర్ గారు అందరూ ఆధ్వర్యంలో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక స్త్రీగా, ఒక ఆది పరాశక్తిగా నిలబడి కష్టకాలంలో తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు చేదోడోదరుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం జరిగింది. ఇంకొకసారి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేసి రైతులు, కౌలు రైతులకు క్రాప్ రుణాలు మంజూరుపై
యూబీఐ నాబోర్డ్ సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర డీసీసీ బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2 పర్యాయములు వచ్చిన అధిక వర్షాలు వరదల వలన పశ్చిమ గోదావరి జిల్లాలో జూన్ మాసంలో 94 గ్రామాల్లో 5297.32 హెక్టార్లు 9918 రైతులు నష్టపోయారన్నారు. జులై ఆగస్టు మాసంలో 122 గ్రామాల్లో 3454.89 హెక్టార్లు 6050 రైతులు నష్టపోయారని, హార్టికల్చర్ 238 హెక్టార్లు 963 రైతులు నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులందరికీ రుణాలు 2 సంవత్సరములు నిలుపుదల చేసి కౌలు రైతులకు క్రాప్ లోన్లు విరివిగా ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. కొత్తగా జాయింట్ లైబిలిటీ జేఎల్టీ గ్రూప్ ఏర్పాటు చేసి గ్రూప్ హామీ మీద కూడా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పశు సంబంధిత పీకేసీసీ రుణాలు కూడా వారి అర్హత ప్రకారం ఆలస్యం చేయకుండా పాడి పరిశ్రమ రైతులకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. What is the importance of a holder, tenant farmer? వారు ఎంత నష్టపోతున్నారు, ఏదైనా కెలామిటీ వచ్చింది అంటే అసలు ఎంత పెట్టుబడి తీసుకొచ్చి పెట్టాలి, ఎంత వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మీరు చేసేది లోన్ అనేది ఒక చిన్న హెల్ప్ అంతే, అది లేకపోతే వాళ్ళు ఇంకా హెవీ ఇంట్రెస్ట్ తెచ్చుకునేది ఉంటుంది. కాబట్టి ఇది అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి రివ్యూ little more in depth and in detail. Please pass on these instructions to all your concerned branch bankers. Everything already chestaro, I appreciate, thank them, but also others, everyone. Idi cheyalsina avasam chaala undi. Affected this month also. But hopefully very రెయిన్ పడింది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది ఒకవేళ రెజ్యులేట్ చేయాలి అంటే దానికి ఒక 50 bags ఆఫ్ యూరియా ఎంత వెరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా బ్యాంకర్స్ కానీ అందరూ జోనల్ మేనేజర్స్ అందరూ ఒక సిబ్బంది మీరు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. Affected this month also. But hopefully very ముందుకెళ్ళాలని రెయిన్ పడింది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది ఒకవేళ రెజ్యులేట్ చేయాలి అంటే దానికి ఒక 50 bags ఆఫ్ యూరియా ఎంత వెరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమంతా బ్యాంకర్స్ కానీ అందరూ జోనల్ మేనేజర్స్ అందరూ ఒక సిబ్బంది మీరు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. What they requesting is to give them the opportunity to repay this whatever loan they have taken in a period of 2 years. ఇక్కడ ఎగ్జిస్టింగ్ లోన్ బారోవర్స్ అందరికీ కూడా అడిషనల్గా 25,000 rupees శాంక్షన్ చేయమని అడుగుతారు బికాస్ ఆఫ్ దిస్ కెలామిటీ. గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో గల గంటియాడ మండలం చంద్రంపేట గ్రామం గడ్డవాగులో శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్కోట మండలం చందులూరు గ్రామానికి చెందిన అప్పుల బత్తుల సతీష్ అనే యువకుడు మరియు అతని భార్య వాగుపై వెళ్తుండగా వాగు పొంగి ప్రవహించడంతో ప్రవాహ వేగానికి ద్విచక్ర వాహనం జారి గడ్డవాగులో పడిపోగా భార్య గడ్డవాగును పట్టుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకోగా సతీష్ అన్న యువకుడు గడ్డలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లలిత కుమారి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోగా వెనువెంటనే జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఆర్డీఓ సూర్యకళ, గంటియాడ మండలం ఎంఆర్ఓ నీలకంఠేశ్వరరావు, ఎంపీడీఓ భవానీ, ఎస్ఐ సాయి కృష్ణ చేరుకొని ఏపీ ఎస్డీఎఫ్ అందాలను రంగంలోకి దించి గడ్డలో కొట్టుకుపోయిన
యువకుడు సతీష్ ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎంపీడీఓ భవానీ ఎస్ఐ సాయి కృష్ణ చేరుకొని ఏపీ ఎస్డీఎఫ్ బృందాలను రంగంలోకి దించి గడ్డలో కొట్టుకుపోయిన యువకుడు సతీష్ ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. మా మాయ వెళ్ళిపోండి మా మాయ తర్వాత చూసుకోవచ్చు నువ్వు ముందు అనేసి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇటుపక్క ఉన్న కళాలన్నీ ఇటే ఉన్నావా? అవునమ్మా తమ్ముడే నేను చంద్రబాబు రావాలి అటు అటు కళాలు లేకపోతే ఎవరు కూడా ఉండదు. అనుకునే వస్తున్నాను శ్రీనివాస్ గారు పంపించారండి. ఆడవరం ప్రాథమిక పాఠశాలలో పోతన జయంతి ఉత్సవం ప్రధాన ఉపాధ్యాయులు బోగిల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోతన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పోతన సారాంశాలు నేటి యువతరానికి అవసరమని, ఇందులో భాగంగా యోధ, కేసిని, గాయత్రి, గగన, జీవన్, మోహిత్ విద్యార్థులతో భాగవతంలో రచించిన పలికిడిది భాగవతమట అమ్మ మన్ను దినంగానే అమ్మల గన్న యమ్మ శారద నీరిదెందు చేతులు రంగా శివుని పూజింపడనే అను పద్యాలను రాగయుక్తంగా చదివింపజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ఉపాధ్యాయులు సోనిమి పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొమ్మెర పోతనామాచుడు తెలుగులో ఆదికవి ఈతపట్టిన మంచిది. ఈయన జయంతి ఉత్సవం కనుక మనం ఆయన గురించి ఒక పద్యం, ఆయన చెప్పినటువంటి భాగవతంలో చెప్పినటువంటి పద్యాన్ని ఒకటి చదువుతారు. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుడట పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. ఇది ఒక పద్యం ఉంది. అలాగే ఆయన భాగవత పద్యంలో ఇది ఒకటి ఉంది. శారద నీరదేందు అమ్మల గన్నయమ్మ ఇమ్మను దీసరాధముల చేదుల రంగ శివుని పలికడిది భాగవతమట. ఇది ఒక పద్యం. ఈ పోతనామాచుడు పద్యాన్ని ఇప్పుడు మీరు కూడా ఒక పద్యం చెప్తాను, చెప్పండి, అందరూ కూడా చెప్పండి. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరండుగాద పలుకగనేలా. అంటే పోతనామాచుడు ఏమన్నారంటే ఆ పరమ పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క భవబంధాలు పరిహారం అవుతాయి కదా, ఆయన తాలూకా గానామృతాన్ని నేను నా నోట పలకడం అనేది చాలా అదృష్టమని చెప్పడం జరిగిందన్నమాట. విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామానికి చెందిన మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్ సూర్యనారాయణ ఎడ్మినరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో మంగళవారం విధులకు హాజరై తిరిగి రాకపోవడంతో నిన్న బుధవారం నుండి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పరిశ్రమ మెథనాల్ ట్యాంక్ లో గురువారం సూర్యనారాయణ శవమే తేలాడు. సూర్యనారాయణ అదృశ్య విషయంలో పలుమార్లు అడిగినా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశ్రమ యాజమాన్య తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేశారు. దీని కారణంగా ఈ రోజు 3 రోజుల క్రితం విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఈ రోజు మెథనాల్ ట్యాంక్ లో 20 KL అంతే 20,000 లీటర్లు ఉన్నటువంటి ఒక మెథనాల్ ట్యాంక్ లో శవమై తేలినటువంటి పరిస్థితి. మేనేజర్ స్థాయి ఉద్యోగి ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు ఈ రకంగా శవమై తేలితే ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, రక్షణ, కార్మికుల యొక్క జీవితాలకి భద్రత లేకుండా పోతా ఉన్నది అనేటువంటిది ఈ రోజు మనకు అర్థం అవుతా ఉన్నది.
కార్మికుడు చనిపోయి లోనే జరిగితే ప్రమాదం, కనీసం కార్మికుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో యాజమాన్యం వ్యవహరించిందంటే ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈ పరిశ్రమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, క్రిమినల్ చర్యలు తీసుకుని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలా, మరోవైపు కార్మిక కుటుంబానికి ₹1 పరిహారం చెల్లించాలా, కార్మికుడి యొక్క జీవితాలకు రక్షణ కల్పించాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తా ఉంది. అలాగే పరిశ్రమలో జరుగుతున్నటువంటి అన్ని విభాగాల్లో కూడా ఏదైతే సేఫ్టీ ఆడిట్ ఉందో ఆడిట్ నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. కార్మికులు ప్రాణాలు పోతున్నా సరే కార్మికుడి కుటుంబాలు కబుర్లు చెప్పడం లేదు, సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు, గోప్యంగా ఉంచుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. కార్మికులకి చనిపోతే దాన్ని మాఫీ చేయాలని, అంటే ఒక రకంగా చెప్పాలంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఎడ్మిరాన్ కంపెనీలో ఈ రోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్ లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈ రోజు ట్యాంకులో శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే కార్మికుని కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఎడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తా ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 నష్టపరిహారం చెల్లించాలని మేము CITU డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.